వెల్కమ్ టు ప్రజా చైతన్యం. నేను మీ చంద్ర. జగన్మోహన్ రెడ్డి గారు పులివెందుల నుంచి వచ్చారు. పులివెందుల్లో ఈసారి టీడీపీ జెండా ఎగరవేస్తామంటూ నారా చంద్రబాబు నాయుడు గారు పలు కామెంట్లు చేశారు. అంతేకాకుండా పులివెందులు ఖచ్చితంగా గెలుస్తాం, పులివెందులను అభివృద్ధి చేసింది మేమే అంటూ చంద్రబాబు గారు పులివెందులకి వెళ్ళి పూలంగల దగ్గరికి వెళ్ళి మరీ మాట్లాడారు. ఇదే అంశాల గురించి మనతో మాట్లాడడానికి పులివెందుల వాసి కస్తూరి బాబురెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. సార్, మీరు పులివెందుల వ్యక్తిగా ఉన్నారు, పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉన్నారు, వాళ్ళ నాన్నగారికి పనిచేశారు, వాళ్ళ తాతగారు కూడా పనిచేశారు. ఎందుకు ఇన్ని సంవత్సరాలు వాళ్ళ కుటుంబీకులతోనే మీరు సేవ చేయాల్సి వచ్చింది? ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారి కుటుంబంతో ఎవరైనా వాళ్ళ ఇంటి దగ్గరికి పోతే ఒరే ఇటువంటి వ్యక్తులకు మనం ఇంటి దగ్గరికి వచ్చామా అన్నప్పుడు మరుసటి రోజు తప్పకుండా ఆ కుటుంబానికి సేవ చేయాలనేటువంటి ఆలోచన అనేది అవతల వాళ్ళ అభిమానం ఆప్యాయత అలా ఉంటుంది. కాబట్టి మీ కుటుంబం రాజారెడ్డితో పనిచేసింది అంటున్నారు, మీరు కూడా ఉన్నారంటున్నారు. రాజారెడ్డి గారు రౌడీను, గూండాను, ఫ్యాక్షనిస్ట్ అంటున్నారు కదా. ఇప్పుడు ఒకటి ఏదో రాజారెడ్డి గారి మీద అనడం అనే దాంట్లో ఆయన వ్యక్తిత్వంలో ఆయన ఎంతమంది కుటుంబాలు ఎన్ని వ్యాపారాలలో కష్టం నష్టం వస్తున్నా కూడా నష్టాన్ని కూడా ఓర్చుకుంటూ ఒక 10 కుటుంబాలను సహకరించినటువంటి మనం ఆ సేవలో ఉండాలనేటువంటి కాన్సెప్ట్లో రాజారెడ్డి గారు అదే పిల్లలైనటువంటి రాజశేఖర రెడ్డి గారు కానీ అంటారు ఆ ఫ్యామిలీ అందరినీ ఆ విధమైనటువంటి ఇదిలో ఒక సభ్యత సంస్కారం నేర్పిస్తూ దగ్గర మనగలిగినటువంటి అదృష్టం ఉన్న ఆ గడ్డలో పుట్టాను. కాబట్టి నేను రాజారెడ్డి గారిని కూడా స్వయాన దగ్గర చూసినాడు. కాబట్టి ఆయన చాలా మంచి వ్యక్తిత్వం గలవాడు. అదే వ్యక్తిత్వంలో రాజశేఖర రెడ్డి గారు కానీ వాళ్ళందరూ కూడా రాజారెడ్డి గారి యొక్క లక్షణాలు ఉనికిపుచ్చుకున్నారు. కాబట్టి రాజశేఖర రెడ్డి గారు కూడా ఈరోజు మా ప్రజల్లో మహనీయుడు మహానుభావుడు అనిపించుకున్నాడు. అదే కొడుకుగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఓరికి సీఎం కాలే. ఆయన అంత వ్యక్తిత్వం ఉండేటువంటి రాజశేఖర రెడ్డి గారు మహనీయునికి పుట్టినటువంటి ఒక జగన్మోహన్ రెడ్డిలో కూడా ఆ మానవత్వం ఉంది. కాబట్టి ప్రజాక్షేత్రంలో ప్రజలతో మనగలిగి ఈ పొద్దు అంత ఆ మెజారిటీతో ముఖ్యమంత్రి కాగలిగాడు. అంటే రాజారెడ్డి పోలికలు జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చి అంటున్నారు కదా. రాజారెడ్డి గారికి పోలికలు జగన్మోహన్ రెడ్డికి ఉన్నాయంటే మంచి లక్షణాలు ఉన్నాయి. దానిలో వేరేగా తీసుకుంటామంటే పైచాచికి ఆనందపడుతుంటారు అంతే. వేరే లక్షణాలు ఉన్నాయంటే ఏం లక్షణాలు ఉన్నాయి? రాజారెడ్డి గారు మంచి అయినప్పుడు ఆ లక్షణాలు జగన్మోహన్ రెడ్డి ఉన్నాయని చెప్తాం. రాజారెడ్డి గారు రాజ్యాంగాన్ని అమలు పరుస్తున్నాడు కదా. అదే రాజారెడ్డి గారి రాజ్యం అంటే ఏంది? రాజ్యాంగము. రాజారెడ్డి గారి రాజ్యాంగం ఏంది? 10 కుటుంబాలను సాకాడు. ఆయన ఎంత వ్యయ ప్రయాసం మందిని బట్టి 10 కుటుంబాలు సాగితే సరిపోతుంది. అది ఒట్టిది. అది ఏదో ఒకటి నెపం వేసి బుడద చల్లడం అనే కార్యక్రమాలు తప్ప రాజారెడ్డి గారిని దగ్గర చూసిన వ్యక్తులు ఎవరన్నా మాట్లాడుతుంటే వాళ్ళని నా దగ్గర రమ్మనండి, నేను ఒక 2 నిమిషాలు అడుగుతా, నేను వాళ్ళు సమాధానం చెప్పగలుగుతారేమో. అంటే మీరు పులివెందుల్లో మళ్ళీ గెలుస్తారంటారా? పులివెందుల్లో గెలుస్తారా అనే దానికి అసలు అది చిల్లి ప్రశ్న. అంటే మేము గెలుస్తామని చంద్రబాబు అంటున్నారు. ఎవరు జెండాలు ఎక్కడైనా రాష్ట్రంలో ఏడైనా కట్టుకుంటా అనొచ్చు. ఇది పులివెందుల్లో కూడా తెలుగుదేశం జెండాలు ఏడైనా కట్టుకుంటా అంటారు. అది జెండాలు కట్టుకుంటాడా అంటారు కానీ వాళ్ళు గెలుపు కాడికి పోతున్నామని వాళ్ళు అనలేదే. వాళ్ళ స్థాయి కాదు, వాళ్ళు గెలవరు. జగన్మోహన్ రెడ్డి గారు మొన్న కూడా 2,500-3,000తో 1,00,000 ఓట్లు మెజారిటీ. ఇప్పుడు ఆ 1,00,000 ఓట్లు అనే దానికి ఒక ఓటైనా అవతల ఉంటారు. అంటే మొన్న ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారికి ప్రత్యర్థిగా నిల్చున్నారో ఆయన పైన అక్రమంగా కేసు పెట్టారంటున్నారు కదా. ఇప్పుడు చట్టము న్యాయం అని తన పనులు తను తీసుకుంటే అక్రమమా సక్రమమా అనేది ఆ కోర్టులో చట్టాలు నిర్ణయిస్తాయి. ఎవరికి మమ్మల్ని అక్రమం అని అంటే ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డిని అక్రమంగా సక్రమంగా ఏమైనా అరెస్ట్ చేసినారా ఏంది? అంటే ఇప్పుడు టీడీపీ అధికారంలో లేదు కదా. టీడీపీ అధికారంలో ఉందా ఇంకోటి అనే దాంట్లో కేసులు వేసింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారి మీద కాంగ్రెస్ ప్రభుత్వం. కాంగ్రెస్ లో ఎవరెవరు వేశారు? అచ్చెన్నాయుడు వేయలేదా? అచ్చెన్నాయుడు వాళ్ళన్న ఎర్రమనాయుడా ఎవరు? ఆయన తెలుగుదేశమే కదా. మరి ఎర్రమనాయుడు తెలుగుదేశం అంటే తెలుగుదేశం వాళ్ళు కాక ఇంకెవరు వేసినట్టు? పైచాచికి ఆనందం వాళ్ళ వరకు వస్తే ఒక విధంగా ఉంటుంది, ఇంకొకటి అయితే పైచాచికి. జగన్ రెడ్డి గారి మీద ఇప్పటికి స్టిల్ ఆరోపణ తప్ప నిరూపణలు లేవు కదా. మరి అన్యాయంగా 1.5 సంవత్సరం ఉన్నా కూడా ప్రజలు అసహించుకొని ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజాక్షేత్రంలో ఓటని ఆయుధంతో సీఎం చేసుకోవాలనుకున్నారు కృతనిశ్చయులయ్యి. అప్పుడు కూడా ఒక 50,000 రుణమాఫీ అంటే 150 సీట్లు ఉంది మాట వాస్తవము. దానిది ఆయన అబద్ధం చెప్పలేదు కాబట్టి అతను అవతల అబద్ధం అన్నాడు చంద్రబాబు. ఒరే ఈ మోసగారితనంలో మనం మోసపోయినాం అనుకున్నారు. ఎప్పుడు 5 ఏళ్ళు అయిపోయి ప్రజాక్షేత్రంలో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి పట్టం కడదాం అనుకున్నారు. 150 ఎకర సీట్తో పట్టం కట్టారు. ఈ రాజకీయాల పక్కన పెడితే ఈ కారు మందేనా అన్న? ఈ కారు మందేనా? మరి ఈ కారులో కత్తులు, బాంబులు, కటార్లు ఉన్నాయంటారా? లేవు. ఏముండవు. పులివెందుల వాసి కదా. కాదు ఏమే కానీ ఉండవు. నేను ఏదైనా కానీ ఒక 10 మందికి రాజశేఖర రెడ్డి గారితో నడిచిన ఇదిలో నేను 10 మందికి ఉపయోగపడాలనేటువంటి క్షేత్రస్థాయిలో కానీ నేను వాళ్ళతో ఆ కుటుంబంతో ఉండేటువంటి ఈ పబ్లిక్లో నన్ను నమ్మిన ఇదిలో నేను 10 మందికి సేవాభావంలో ఉంటాను తప్ప నేను కమర్షియల్ వ్యవహారం అనేది నడిచింది లేదు, నేను నడవను. అది అందరికీ తెలిసిన కాదు కానీ పులివెందులు అనొచ్చు, కడప
కడప అనొచ్చు, రాయలసీమ అనొచ్చు. రాయలసీమ అంటేనే రెడ్ల పెత్తనం, రెడ్లు అంటేనే ఫ్యాక్షనిస్టులు అంటేనే 10 మందిని కొడతారు, ఒకరికి పెడతారు, దాన్నే గొప్పగా చెప్పుకుంటారు అంటున్నారు కదా. రెడ్లు అన్నాక కొట్టే వ్యవహారం అనే పదం ఎక్కడ రాలే. పెడతారు అనే లక్షణం రెడ్డి లక్షణం అంటారు. కాబట్టి కొట్టి పెడతారు అనేటువంటి చంపుతారంట. ఏదైనా కానీ మేము ఆస్తులమ్మి ఏదన్నా 10 మందికి సేవ చేయడము అనేటువంటిది ఎక్కువ రెడ్లలో ఆ గుణం అనేది అవలంబించిందంటే ఆ కుటుంబ నేపథ్యంలో అలా ముందుకు వెళ్తాం తప్ప ఎవరితో కొట్టి ఇంకోరికి ఇవ్వడం అనేటువంటి ఆలోచన అనేది చాలా తక్కువ రెడ్ల మీద. అటువంటి అభిప్రాయం ఇప్పుడు ఏమన్నా మాట్లాడుతుంటే దానికి ఎవరికి పైచాచిగా మాట్లాడుతుంటారు. మీకు ఎందుకు పులివెందులో 1,00,000కి పైగా ఓట్లు వేస్తారు? రిగ్గింగ్ చేస్తారా? అదేం లేదు. ఇప్పుడు సతీష్ రెడ్డి అని వేంపల్లి అన్నాడు, ఆయన తెలుగుదేశంలో ఉన్నాడు, మొన్న పోయాలండి. ఆయన వ్యక్తిగతంలో దాంట్లో డ్రాప్ అయినా అతను తన సంబంధం సొంత విషయం. కానీ ఆయన కూడా ఏమన్నాడు, స్వచ్ఛమైనటువంటి ఓటు అనే స్వేచ్ఛాయుతంగా జగన్మోహన్ రెడ్డి గారు 1,00,000 ఓట్లు మెజారిటీ ఇచ్చారని ఆయన కూడా చెప్పాడు. అంటే ఆయన ఊరికేం చెప్పలే, తెలుగుదేశంలో ఉన్నప్పుడు కూడా చెప్పాడు, మొన్న కూడా చెప్తున్నాడు. అది స్వచ్ఛందంగా ఓట్లు అనేది 1,00,000 ఓట్లు అనేది రాజశేఖర రెడ్డి గారి యొక్క కుటుంబం మీద అభిమానంతో జగన్ రెడ్డి గారు కానీ రాజశేఖర రెడ్డి గారు అదే అభివృద్ధి చేశాడు, జగన్ రెడ్డి గారు కూడా అదే అభివృద్ధి చేస్తున్నాడు. కాబట్టి మంచి నాయకుడు ఈ గడలో ఉండాలనే అదృష్టం అనేది మా ప్రజలకు ఉంది. కాబట్టి అలాగే అందరం బాధ్యతాయుతంగా ఆ మెజారిటీ తెస్తాం. అంటే మీలాంటి వారు అనొచ్చు, లేదంటే పులివెందుల వాసులు అనొచ్చు, కడప వాసులు అనొచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు కత్త జ్యూసు పొడుచుకోవడానికైనా పొడవడానికైనా సిద్ధం అంటారు. ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారిని దగ్గర ఉండి ఎవరైనా చూస్తే ఆయన ఎంత మంచి లేదు అంటే ఆయన కోసం పొడవడానికైనా పొడిపించుకోవడానికి సిద్ధం అంటారు. అట్లా ఇప్పుడు పొడవడం అనే దానికి ఇష్టపడాడు జగన్మోహన్ రెడ్డి గారు, పొడిపించుకోవడం అనేది అంతకు వద్దంటాడు. కాబట్టి పొడవడం అనేది వద్దు, ఎవరిని కూడా బాధ పెట్టడం అనేది కూడా ఏదన్నా కానీ అంటే ఎవరిని అట్లా బాధ పెట్టద్దు అనేటువంటి ఇదిలో మేము ఓదార్పులో కానీ పాదయాత్రలో కానీ ఎలక్షన్స్లో కానీ నేను దాదాపు 28 ఏళ్ళు ఈ సీఎం గారితో నా ప్రయాణం. కానీ ఎప్పుడు కూడా ఒకరిని వీలుని కాడికి మాటతో బాధ పెట్టకూడదు అనేటువంటి స్థాయిలో ఆయన మమ్మల్ని ఆదేశిస్తాడు తప్ప ఎక్కడ కూడా అటువంటి ఇదిలో మమ్మల్ని ప్రోద్బలం చేసింది లేదు, అటువంటి ప్రోత్సాహానికి కూడా ఆయన ఇష్టపడు. అంటే ఎస్సీ నియోజకవర్గంలో కూడా రాయలసీమలో రెడ్ల పెత్తనం ఎక్కువ ఉంటుందంట. ఎస్సీ నియోజకవర్గమైనా ఏదైనా ఆర్థికంగా కొంచెం రెడ్లు అనేవాళ్ళు కొంచెం స్థిమితంగానో సపోర్ట్గా అన్నప్పుడు అది వైఎస్ ఫ్యామిలీతో ఆదేశం అనుకున్నప్పుడు ఏంటంటే ఎవరిదికి వాళ్ళు అది ఆర్థికంగా అయినా అంగబలమా ఇంకోటి అనే దాని నుంచి అమలుగా ఉంటుంది. ఉన్న దాని మీద ఏంది వాళ్ళనైనా మేము సమానంగా చూస్తూ ఒక సోదర భావంగానో సోదరీ భావంగానో చేతనైన కాడికి ఒక బాధ్యతాయుతంగా వాళ్ళని గెలిపించడం అనే దానికి అందరమై సమిష్టిగా చేస్తాం తప్ప అది ఎస్సీనా మైనారిటీలా ఇంకో రెడ్లా అనేది అదేం కాదు. అందరం అయ్యే గెలిపించడానికి ఆ కుటుంబ ఆదేశం మీద అందరం నడుస్తుంటాం. నియోజకవర్గమైనా కూడా అంటే రాయలసీమలో ఏ నియోజకవర్గంలో అయినా ఏ పార్టీ అధికారంలో ఉన్నా పదవులు ఎవరి దగ్గర ఉన్నా పెత్తనం మాత్రం రాయలసీమ వరకు రెడ్ల దగ్గరే ఉంటుందంట. అదేం లేదు. ఇప్పుడు రెడ్ల దగ్గరే పెత్తనం ఉండే పని అయితే మిగతా కులాలు అందరు ఉన్నారా, వాళ్ళందరినీ ఎంకరేజ్ చేస్తూ వాళ్ళను కూడా పదవుల్లో ఉండడం కానీ జగన్మోహన్ రెడ్డి గారు అందరికీ సమానమైనటువంటి క్షేత్రస్థాయిలో చేతలతో చూపించాడా మాటలతో చూపిస్తున్నాడా? జగన్మోహన్ రెడ్డి గారికి అవతల పరిపాలన చేసినటువంటి చంద్రబాబుకు ఉండేటువంటి గుణంలో తేడా ఏంటంటే ఈయనలో స్వచ్ఛత ఉంటుంది, అతనిలో మోసం ఉంటుంది. అది రెండు తేడా. జగన్మోహన్ రెడ్డి గారు కూడా మోసం చేశారు అంటున్నారు. ఎక్కడ మోసం చేశాడు? రామకృష్ణారెడ్డి మొదటి నుంచి తోడుగా ఉండడానికి సీట్ ఇవ్వకుండా అన్యాయం చేశారు, అందుకే పార్టీ నుంచి బయటకు వెళ్ళిపోయారు అంటున్నారు. రామకృష్ణారెడ్డికి 2 సార్లు నాకు ఎమ్మెల్యేని చేశాడు, ఆ కృతజ్ఞతాభావము అనే దాంట్లో నేను రుణపడి ఉంటాను అన్నాడు. 2 సార్లు అతను ఉన్నప్పుడు అదే సామాజిక వర్గం అనేటువంటి ఇదిలో చేనేత ఉన్నారు, మంగళగిరి చేనేత. సరే వాళ్ళని కూడా పరిగణలోకి తీసుకొని వాళ్ళకి ఇవ్వాలనుకున్నప్పుడు ఏదైనా కానీ కులాలు అనేది కాదు, ఎవరైనా కానీ క్షేత్రస్థాయిలో ప్రజాసేవలో ఎవరైనా అర్హులు ఉన్నారనుకుంటే రామకృష్ణారెడ్డిని సైడ్ చేశాడు, రామకృష్ణారెడ్డికి ఇంకొక ప్లేస్మెంట్ అన్న దాంట్లో మంచి సేవకు అనేది ఇంకొక అవకాశం ఇస్తాడు. దానికి కొంచెం ఓర్ పట్టాలి మనుషులు ఏం చెప్పినా కూడా. మళ్ళీ అక్కడ ఆ చిరంజీవి గారికి ఇచ్చారు, ఆయన మంచి వ్యక్తిత్వం ఉండేవాడే కాబట్టి ఆయనకు అవకాశం అనేది అనుకుంటే ఆయన కూడా ఇవ్వాలనుకుంటారు. అంటే కొన్ని విమర్శలు కూడా ఉన్నాయి. రామకృష్ణ మంగళగిరి కాన్స్టిట్యూషన్ లో వచ్చే ఎన్నికల్లో టీడీపీ గెలవబోతుంది, అందుకే రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని సేవ్ చేసి బీసీలని బలిపశువు చేస్తున్నారు అంటున్నారు కదా. అది ఎవరు చేస్తున్నారు అంటే ఇప్పుడు వాళ్ళు సీట్లు మార్చే వాళ్ళది ఒకటి మంది ఒకటి ఉంటుందా? సీట్లు మార్చు సిట్టింగ్ అందరికి సీట్లు ఇస్తామంటున్నారు. ఇప్పుడు పార్టీలో ఎవరిని తీసుకోవాలి, ఎవరికి మనం ప్రజలతో ప్రజాప్రతినిధికి ఎన్నుకోవాలనే దాన్ని ప్రజాభిప్రాయం మేర అనుకున్నప్పుడు ఆ జగన్మోహన్ రెడ్డి గారు కానీ అధిష్టానం అనేది ఏదైనా ఆలోచన చేసి ఆతిసూచి నిర్ణయాలు తీసుకుంటుంది తప్ప ఊరికేదో అని రామకృష్ణ ఇట్లా పక్కకు పో నువ్వు ఇట్లా అనేటువంటి వ్యవహారం అట్లా నడవదు. ప్రజలతో మమేకమై ఎవరు ప్రజలకైతే మళ్ళీ సేవకు అనే దాని మీద ఉన్నప్పుడు అధినాయకునిగా పార్టీ ప్రాంతీయ పార్టీ కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు మంచి ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటారు. మీరు లోకల్ కేబుల్ ఛానల్లో విలేకరుగా పనిచేస్తున్నారా? మీ వృత్తిలో ఎదగలేకపోతున్నారా? అయితే మీకు ఒక సువర్ణావకాశం. నెలసరి జీతంతో పాటు వసతి సదుపాయం కలదు. వివరాలకు సంప్రదించండి 9885000468.
అర్హత ఇంటర్మీడియట్ డిగ్రీ. పనిచేయు స్థలం విజయవాడ.